ఇటీవల కాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ పుణ్యంగా నేను ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నానని చెప్పటం చాలా సంతోషకరం. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్టీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఈ రాష్ట్రపతిగా ఉన్నట్టే దానికి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క ముందు చూపుతో ఈ రోజు ఒక ఎస్టీ మహిళ ఈ దేశానికి మొత్తానికి అధిపతిగా ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో అనేకమైనటువంటి సమూలమైన మార్పుల కోసం బడుగు బలహీన వర్గాలు ఉన్నత సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలతో కలిసి బతకటం కోసం ఆయన అస్పృశ్యతని పాల్గొట్టడానికి కుల నిర్మూలన కోసం ఆయన ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం తన యొక్క జీవితాన్ని తన ఉన్నతమైన చదువు చదివి ఈ దేశంలోనే అత్యున్నత 64 డిగ్రీలు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మొట్టమొదటి న్యాయవాది, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మొట్టమొదటి న్యాయశాఖ మినిస్టరు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా తన జాతి ప్రయోజనాల కోసం